కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తేందుకు ప్రభుత్వం అండర్ పాస్లు కావచ్చు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ రేపటి నుంచి పూర్తి స్థాయిలో కేబీఆర్ పార్కు ఓన్లీ వన్ వే ఉంటుంది. ఈ అంశాలపై మాట్లాడుతుంది మన దగ్గర హైదరాబాద్ జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ గారు ఉన్నారు. వారిని తీసుకున్నాం. సార్, రేపటి నుంచి పూర్తి స్థాయిలో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ ప్రయాణికులకు వాహనదారులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాహనదారులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఆల్రెడీ 2 times మనం ట్రయల్ రన్ కండక్ట్ చేసి ఈ వర్క్ ఫెసిలిటేట్ చేయడానికి, వర్క్లు త్వరగా కంప్లీట్ అవ్వాలంటే తప్పకుండా ఈ వన్ వే చేయాల్సిన పరిస్థితి ఉంది. సో రేపు మార్నింగ్ 6 o'clock నుంచి ఇది అమలు చేయబోతున్నాము. ఈ దీనిలో 7 ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉంటాయి. దీనిలో ఇప్పుడు చెక్ పోస్ట్, ఇది ఎన్టీఆర్ భవన్, ఇది క్యాన్సర్ హాస్పిటల్, ఇది క్యాన్సర్ హాస్పిటల్, ఇది అగ్రసేన్, ఇక్కడ మనం ఉన్నాము. ఇది బీవీబీ భారతీయ విద్యాభవన్ జంక్షన్, ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ, ఇది 45 జంక్షన్. సో ఈ ప్లేసెస్లో అంతా లెఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వస్తున్నారు, వెంకటగిరి కాలనీ సైడ్ నుంచి వస్తున్నారంటే రైట్ ఉండదు, టువర్డ్స్ చెక్ పోస్ట్ రైట్ ఉండదు, ఇక్కడ నుంచి లెఫ్ట్ ఉంటుంది. అలాగే ఎన్ఎఫ్సిఎల్ నుంచి వస్తున్నారు, ఇక్కడ నుంచి టువర్డ్స్ చెక్ పోస్ట్ వెళ్ళాలంటే ఉండదు, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కానీ లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు 2 సైడ్ రోడ్ వాడుకోవచ్చు వీళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పంజగుట్ట నుంచి వచ్చి చాలామంది 45కి వెళ్ళి దుర్గం చెరువుకి వెళ్ళి మన హైటెక్ సిటీ సైడ్ వెళ్తారు. సో ఇక్కడ పంజగుట్ట నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ రైట్ సైడ్లో రావచ్చు, ఈ రైట్ సైడ్లో వచ్చి సేమ్ దాన్ని కంటిన్యూ అవ్వచ్చు. కంటిన్యూ అయ్యి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో వాళ్ళు లెఫ్ట్కి వచ్చి ఇక్కడ 45కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇది మిస్ అయిందంటే ఈ 45 జంక్షన్లు కూడా ఇస్తున్నాము ఇక్కడికి వచ్చే వాళ్ళకి మర్జ్ అవ్వడానికి. సో 45 జంక్షన్లు కూడా వాళ్ళు లెఫ్ట్ వచ్చి టువర్డ్స్ దుర్గం చెరువు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లైన్లో కావచ్చు, ఈ లైన్లో కావచ్చు, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు హై స్పీడ్లో వెళ్తుంటారు, మళ్ళీ ఇటు లెఫ్ట్ తీసుకొని ఈ రూట్లో వెళ్ళేటువంటి వాళ్ళకు ఇక్కడ నుంచి వచ్చేట వెహికల్ స్పీడ్ తోటి వీళ్ళకు ఇబ్బంది కదా? అంటే ఇక్కడ నుంచి మన లేన్ చేంజింగ్ ప్లేసెస్లో కొద్దిగా రోడ్ మార్కింగ్స్ కూడా పెట్టినాము, స్లో డౌన్ చేసుకొని రావాలి. ఇంకా మన ఫోర్స్ కూడా ఉంటుంది ఇక్కడ, ప్రతి మర్జింగ్ పాయింట్లు ఫోర్స్ కూడా పెట్టినాము. సో ఇక్కడ ఈ లెఫ్ట్ ఇది కొన్ని 100 meters దూరంలో కూడా ఇచ్చినాం. సో వాళ్ళు అడ్డంగా 90 degrees టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ స్లోగా వచ్చి మర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కేబీఆర్ పార్క్ అంటేనే వాకర్స్ ఎక్కువ, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకర్స్ ఎక్కువ వెళ్తుంటారు. వాళ్ళకు సపరేట్గా ఏమైనా ఇబ్బంది జరగకుండా ఏమైనా సపరేట్ ప్రణాళికలు రూపొందించారు? అంటే వాకర్స్తో ఆల్రెడీ మేము సపరేట్గా మీటింగ్ పెట్టి మాట్లాడినాము. వాకర్స్ ఒక ప్రాబ్లమ్ని కూడా తెలుసుకున్నాము. ఈ కేబీఆర్ చుట్టూ దాదాపు 360 వెహికల్స్ పార్క్ చేయడానికి పార్కింగ్ ప్లేస్ ఉంది. కానీ దానిలో ఏంటంటే నైట్ టైమ్సే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అక్కడ బండీలు పెట్టేసి ఆక్యుపై చేసేస్తున్నారు. సో మేమేం హామీ ఇచ్చినామంటే నైట్ టైము ఎవరిని అలౌ చేయకుండా ఆ పార్కింగ్ని మీకోసం ఫ్రీగా పెడతాం. అంటే ఒక 360 కార్స్ పార్కింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది. రెండవది మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది, 5 to 7 వరకు చెక్ పోస్ట్ నుంచి మన క్యాన్సర్ హాస్పిటల్ వరకే చాలామంది వస్తారు. సో ఆ దానిలో ఒక్క లేన్ ఏదైతే ఉందో మన వన్ వేలు వాళ్ళకి పార్కింగ్ అలౌ చేస్తాం 5 to 7 వరకు. 7 తర్వాత అక్కడ అసలు అలౌ చేయం. సిగ్నల్స్ ఇది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దెన్ ఈ రోడ్ క్రాసింగ్ అవ్వడానికి చెక్ పోస్టులు కానీ మన కేబీఆర్ దగ్గర కానీ పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉంటుంది, పెడెస్ట్రియన్ క్రాసింగ్ సిగ్నల్ ఆపరేట్ చేస్తాం. దాంతోపాటు ఈ ఏడాదిన్న పాటు వర్క్ జరిగే కాలం పాటు అదనంగా ట్రాఫిక్ పోలీసులు అదనంగా ఉంటారా? ఒకవేళ గల్లీలో కూడా ట్రాఫిక్ అయ్యేట ఆస్కారం ఉంటుంది, ఆ గల్లీలోకి ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తారు ట్రాఫిక్? అంటే ఇప్పుడు మేము ఉన్న పాయింట్స్ చాలా వరకు పెంచుకున్నాము. అలాగే షిఫ్ట్ కూడా ఇప్పుడు 2 షిఫ్ట్లు పనిచేస్తాము, మా సిబ్బంది 2 షిఫ్ట్లు పనిచేస్తారు. ఇప్పుడు రేపు ఫస్ట్ ఫేజ్లు చూస్తే 4 షిఫ్ట్ పెట్టినాం. ఆ 4 బికాస్ కంటిన్యూస్గా జనాలు డౌట్ అడుగుతుంటారు, వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము ట్రయల్ రన్లు ఏంటంటే 4 hours 5 hours కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు, కంటిన్యూస్ మొబైల్ ఉండాలి. సో 4 షిఫ్ట్ పెట్టినాం. మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ చేసి నైట్ 10 వరకు 3 షిఫ్ట్ కంటిన్యూ అవుతుంది. ఒక షిఫ్ట్ నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఎక్కడైతే మనకి అఫెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నామో, ఇప్పుడు ఇది సాగర్ సొసైటీ ముందుకు ఎస్ఎన్టీ సిగ్నల్ వస్తుంది, అక్కడ నుంచి శ్రీనగర్ కాలనీకి పెరుగుతుంది. సో ఈ రోడ్ శ్రీనగర్ కాలనీ, ఇందిరానగర్ గడ్డ, వెంకటగిరి కాలనీ, ఇక్కడ యూసుఫ్ కూడా మైత్రివనం రూటు, ఇవి కొద్దిగా పాయింట్స్ స్ట్రెంగ్థన్ చేసుకోవడం జరిగింది.
అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా ఉంది. ఇప్పుడు మనం అగ్రసేన్ దగ్గర ఉన్నాము. ఈ ఒమేగా హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడ మర్జ్ అవుతారు. సో వీళ్ళకి వేరే ఎమ్మెల్యే కాలనీ రూట్ ద్వారా కూడా రావచ్చు. సో ఈ జంక్షన్లో మనకి రెగ్యులర్గా పాయింట్ ఉంటుంది, ఇక్కడ పెట్టుకున్నాము. అలాగే మన 51, 52 మన ఈవినింగ్ టైం దుర్గం చెరువు నుంచి వచ్చి ఫిలింనగర్ వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడ 45 దాకా వచ్చి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడే ర్యాంప్ దగ్గర దిగి హాట్ కప్ దగ్గర యూటర్న్ తీసుకొని రోడ్ నెంబర్ 51 నుంచి వెళ్ళిపోవచ్చు. సో అలాంటి ప్లేసెస్ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో యాంటిసిపేట్ చేసి డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. కేబీఆర్ పార్క్ చుట్టూ కొన్ని మేజర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అందులో అంబులెన్స్లకు ఏమైనా ఆల్రెడీ అంబులెన్స్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టినాము, హాస్పిటల్స్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టినాము. మా కంట్రోల్ నెంబర్ ఇచ్చినాము. లైఫ్ సేవింగ్ అంబులెన్సెస్ ఎప్పుడు వచ్చినా మాకు తెలియజేయమని చెప్పినాము. వాళ్ళకి సెపరేట్ ప్రొవిజన్ మేము కూడా కల్పిస్తాం. ఇది జోయల్ డేవిస్ సార్ చెప్పేది. మొత్తానికి మాత్రం రేపటి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆ ట్రాఫిక్ ఇదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక ఏడాదిన్నర సుమారు 2 ఏళ్ల పాటు కూడా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు కావచ్చు, ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు జరుగుతుంటాయి. వాహనాలు కూడా వన్ వేలో ఎంతసేపటికి ఇదే విధంగా వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలన్నీ కూడా ఇదే విధంగా వెళ్లాల్సి ఉంటుంది. సింగిల్గా వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా వెళ్లాల్సి ఉంటుంది. ఒక పక్క వర్క్ జరుగుతుంటుంది, మరో పక్క ఈ విధంగా ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. అయితే ఎప్పటికప్పుడు పోలీసులు క్లియర్ చేస్తారు. 4 షిఫ్ట్లలో కూడా ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తారు, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారని చెప్తున్నారు. కాకపోతే వాహనదారులు మాత్రం ఈ కేబీఆర్ చుట్టూ తిరిగేట వాహనదారులు మాత్రం ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.